నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖలో ఎన్నికలు జరుగుతున్నాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్నాయి. మొత్తం 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి కార్పొరేటర్లు అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఫలితాలను విడుదల వెల్లడించనున్నారు. కాగా విశాఖలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి 58, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి 3, 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. సిపిఐ, బీజేపీ, సిపిఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరడంతో బలం 49కి చేరింది. 10కి 10 స్థానాలను కైవసం చేసుకోవాలి అని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం స్థానాలైనా దక్కించుకోవాలి అని వైసీపీ యత్నిస్తుంది. గురువింద కింద సామెతలాగా మాటలకి విలువ లేదండి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఇక్కడ మేము అడుగుతున్నది అభివృద్ధి కావాలి అంటే ఓటేమని అడుగుతున్నాం. అభివృద్ధి కావాలన్న వాళ్ళందరూ మాకు ఓటేస్తారు. ఎన్నికలు సవ్యంగా ఉంటే 2024 ఎన్నికలు ఏ మాదిరిగా ఉన్నాయో అదే మాదిరిగా ఏ ఎలక్షన్ వచ్చినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. పూర్తిగా దాన్ని కైవసం చేసుకోవాలంటే, ప్రజలకు ఫలాలు అందాలంటే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జరగాలి. ఆ మార్పులు చేర్పుల్లో భాగంగానే ఈ స్టాండింగ్ కమిటీ రిపేర్ కానీ, లేదా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే రిపేర్లు కానీ ఇవన్నీ కూడా దీనిలో భాగమే. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు న్యాయకత్వాన్ని అందించాలి. ఇప్పుడు వైసీపీని వద్దు అని చెప్పి తుడిచిపెట్టింది ప్రజానికం. ఆ తుడిచిపెట్టి మేము కూడా ఇక్కడ ఉపేక్షిస్తే మళ్ళీ అదే పెస్ట్ ఇక్కడ చేరి ఇదంతా జీవీఎంసీని ఆల్రెడీ కొంత తినేసింది. ఇప్పుడు బోల్డ్ పెస్ట్ కొట్టించాలి, జీవీఎంసీ నిండా బోల్డ్ రిపేర్లు చేయాలి. సో మళ్ళీ వాళ్ళనే పెట్టి పాలనా పగ్గాలు చేపిస్తే మేము ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము మీకు ఇచ్చామే పగ్గాలు, మళ్ళీ మీరు వేరే వాళ్ళతో పని చేస్తే ఎట్టా అనే పరిస్థితి రాకూడదు. దానిలో భాగంగానే ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీ 10కి 10 మేము కైవసం చేసుకోబోతున్నాం. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అభ్యర్థిని నిర్ణయిస్తారు 2-3 రోజుల్లో అధినేత. దానికి అనుగుణంగానే అది కూడా మేము కైవసం చేసుకుంటున్నాం. అత్యంత సునాయాసంగా కైవసం చేసుకుంటాం. గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గత 3 పర్యాలు ఏ విధంగా గెలిచామో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. మరి మీరు చూస్తారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో, ప్రశాంతమైన నగరంలో పోలీస్ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ పెట్టి షాపులు మూయించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతమైన విశాఖ నగరంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగర ప్రజలంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఈరోజు కూటమి సభ్యులు మిగతా కార్పొరేటర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి క్యాంపులు పెట్టి కిడ్నాప్లు చేసి ఓట్లు లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా మెజార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3-4 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేస్తారు. 1 గంట 2 గంటలు పోతే కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మ్యాక్సిమం అంతమంది 45 మంది పైగా మా తరఫున ఓట్లు వేశారు. గెలుపుకి ఎన్ని కావాలో అన్ని ఓట్లు వచ్చాయి. కొద్దిసేపట్లో మీరు కౌంటింగ్ చూస్తారు. ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవుతా ఉన్నాయి. అందరూ కోరిక ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఎన్నుకున్నారు. ప్రజలకు అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టి వద్దు, నీ పరిపాలన బాగలేదు, ఒక హిట్లర్వి, ఒక దౌర్జన్యంగా
ఒక దగాకోలా పరిపాలించావు కాబట్టి ప్రజలు పక్కన పెట్టడం జరిగింది. సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్నికలైనా కావచ్చు ప్రజలు అనుగుణంగా వెళ్ళాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి రేపు అధికారంలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ఏ ఎన్నికలైనా సరే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఇందాక నిన్నేదో చెప్తారు సుబ్బారెడ్డి గారు, 80% మాకున్నాయి, దౌర్జన్యం ఎవడో దౌర్జన్యం అవసరం లేదు, ప్రజలే నీకు తీర్పిచ్చినా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దౌర్జన్యాలు అవి అని, దౌర్జన్యాలు కాదు, ప్రజా తీర్పు, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవడమే ప్రజాప్రతినిధుల పరిస్థితి అని చెప్పేసి అది మీకు తెలియకనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించారు ప్రజలు. ప్రజలకు అనుగుణంగా మీ పరిపాలన లేదు కాబట్టి అంత చిత్తుగా ఓడించారు. ఇప్పటికైనా బుద్ధించుకోవాలి, బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలకు అనుకూలంగా ఓట్లేయడానికి ప్రజాప్రతినిధులు, అది ఎంపీటీసీయా, జడ్పీటీసీయా, కార్పొరేటరా పక్కన పెడితే అందరూ కూడా ప్రజా తీర్పుకి అనుకూలంగా మేము ఓటేస్తాం. ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించారు, ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది క్రాస్ ఓటింగ్ ఏ ఓటింగ్ అనుకోనివ్వండి, మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ఆ పార్టీని పక్కన పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కన పెడతామని చెప్తా ఉన్నారు. ఇంకా ముందు చెప్తా ఉన్నాం, ఒక చిన్నది అటు సీఎం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయమనండి. అది చెప్పుకోవడానికి కానీ ఆ ధర్నా చేయడానికి కూడా అక్కడ ఎవరు ఉండరు. అటు ఎంపీలా లేకపోతే ఎమ్మెల్యేలా, ఓడిపోయిన క్యాండిడేట్లా, ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా మీరు చూడండి అందరూ కూడా వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ డోర్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేయనివ్వండి. ఒకసారి ఆ పార్టీ పరిస్థితి మీరు చూద్దరు. ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ అసలు విశ్వాసం అనేది లేదు, కొడుతూ ఉన్నారు. జీవితంలో ఆయన నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మీరు ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తారు, మీరు చూడండి. ఎలక్షన్ ముందు నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ క్లోజ్. అప్పటిదాకే ఎన్ని గెంతినా కూడా కొంచెం వెయిట్ చేయాలా. ఈ డోర్లు ఓపెనింగ్ కోసం మేమే ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. ఎప్పుడైతే డోర్లు ఓపెన్ అవుతాయో అప్పుడు ఆ పార్టీ క్లోజ్ అవుతుందని మీకు తెలియజేస్తాం. అందరూ ఉన్నారు, ఒకరు కాదు, మొత్తం క్లీన్ అవుతుంది. ఇస్తే అందరూ వచ్చేస్తారు. పర్మిషన్ ఇవ్వడమే బాస్, పర్మిషన్ ఇవ్వడం లేట్. వారు మీరు ఒక గంట చూసుకోండి, 1 సైడ్ వార్, ఒక గంట చూసుకోండి. ఎమ్మెల్సీ కూడా 1 సైడ్ వార్. 3వ తారీఖు మాడుకుందాం, 3వ తారీఖున మాడుకుందాం. ఒక్కసారి ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అడగండి, ఒకసారి డోర్లు ఓపెన్ చేయండి సార్ అని. ఓపెన్ చేసిన తర్వాత ఖాళీ అవుతుందా అసలు ఉండకుండా బాధ్యత అప్పుడు తెలుస్తుంది. నీకు అదే చెప్పాను భయ్యా, నీకు అర్థం లేదు. ప్రజా తీర్పుకు అనుగుణంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేశారు కాబట్టి మేము కూడా వాళ్ళకి ఓట్లు వేస్తాం. ఎక్కడున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు మేము లేము, ఎందుకంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి మేము నమ్మి ఏం చేస్తాం. సో ఖచ్చితంగా ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులు ఎవరు నోటి వాళ్ళకి వేస్తామని వాళ్ళు కూడా ప్రజలు అలా డిసైడ్ అయ్యారు, నాయకులు అలా డిసైడ్ అయ్యారని చెప్తున్నా. క్యాంపు అందరూ కలిసి రావడం క్యాంప్ అంటారా? నిన్నటి దాకా ఎవరి వారికి ఉన్నారు కదా, ఇక్కడ నాకు ఉన్నారు చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఓడిపోయేటప్పుడు ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటారు క్యాంపులని ఇవని. ఆ రాజకీయాలు నేర్చినది అందుకే అలా కూర్చోబెట్టారు. ఇక్కడ ఎక్కడ క్యాంపులు లేవు, వారు 1 సైడ్, క్యాంపులు లేవు, ఏం లేవు.